వెల్కమ్ టు మెగా 9 టీవీ. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రపంచంలో మెరుగైన వైద్యం ఎక్కడున్నా శ్రీతేజ్ ను తీసుకెళ్లి బతికించుకుంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాలుడి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది అన్నారు. తాజాగా శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. నేను భాస్కర్ గారు ఒకటే ధైర్యం ఇస్తున్నాను. నా సొంతంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తో 25 లక్షల ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంక నేను మేనేజ్మెంట్ గారు చెప్పినా మీరు ఎవరు కూడా ఒక్క పైసలు తీసుకోవద్దని మా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు. మొత్తం కూడా ఎంత ఖర్చు అయినా సరే అది హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఆ అబ్బాయిని బతికించే మెడిసిన్ ఎక్కడున్నా తెప్పియాలని చెప్పి వీరికి చెప్పడం జరిగింది. వైద్యులు మీకు ఏం చెప్పారు సార్?